జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి సంఘటన నిజంగా ఎంత దారుణం అంటే ఎంత నిస్సహాయ స్థితిలో ఒక మనిషి చనిపోయే ముందు ఏం చేయాలి ఏంది తోచక, నేను చెప్పాల్సిన విషయాలు నేను ఎక్కడ రాసి పెట్టాలి, నేను ఏ రీజన్తోని చనిపోతున్నా అని ఎట్లా తెలవాలి అని ఆలోచించే అంత ఆస్కారం కూడా లేకుండా పోయింది. ఆయనకు అందుబాటులో ఉన్నటువంటిది ఒకటి, ఆయనకు తోచింది ఒకటి, ఆయన వేసుకున్నటువంటి ప్యాంట్ ఏదైతే ఉందో ఆ ప్యాంట్ మీదనే తన సూసైడ్ లెటర్ని రాసిండు. నేను సూసైడ్ చేసుకోవడానికి రీజన్ ఏంది, ఎందుకు నేను సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది అని తన వేసుకున్న ప్యాంట్ మీదనే రాసి సూసైడ్ చేసుకున్నాడు. ఇది ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి సంఘటన, అత్యంత దారుణం. యాక్చువల్లీ ఈయనకు మ్యారేజ్ అయింది. ఈయన పేరు వచ్చేసి దిలీప్ కుమార్. అయితే ఈయనకు మ్యారేజ్ అయ్యి కేవలం 1 సంవత్సరం మాత్రమే అవుతోంది. మ్యారేజ్ అయిన తర్వాత నుంచి కూడా భార్యాభర్తలు ఇద్దరు అడ్జస్ట్ కాలేకపోయినరు. ఎప్పుడు గొడవ పడ్డం, ఇక వాళ్ళ అమ్మా నాన్నలు వీళ్ళ అమ్మా నాన్నలు వచ్చి మాట్లాడడం చేయడం, ఇదంతా జరుగుతున్నటువంటి టైంలో ఇంకా విడిపోదాం, ఇంకా నా వల్ల కాదు అనుకున్నటువంటి టైంలో దిలీప్ కుమార్ ఒక డిసిషన్ అయితే తీసుకున్నాడు. అంటే ఖచ్చితంగా నేను విడాకులు తీసుకోవాలనే డిసిషన్ తీసుకున్నాడు. కానీ ఆ అమ్మాయికి కానీ ఆ అమ్మాయి తరఫు తల్లిదండ్రులకు మాత్రం ఇది ఇష్టం లేదు. ఏం చేసిండ్రు, పోలీస్ స్టేషన్ వరకైతే కేసు తీసుకొని పోయిండ్రు. పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిన తర్వాత ఇద్దరు అందులో స్టేషన్లో ఉన్నటువంటి 2 కానిస్టేబుళ్ళు, ఇట్లా కాదు మీరు కూర్చొని మాట్లాడుకోండి, ఈ కేసుని మేము ఫైల్ చేయం, మీరిద్దరు ఒక అండర్స్టాండింగ్కి రండి, మీరు ఖచ్చితంగా కలిసి ఉండాల్సిందే అని ఒత్తిడి చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా ఎందుకు జరిగింది అంటే, ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఈ దిలీప్ కుమార్ మ్యారేజ్ చేసుకున్నటువంటి అమ్మాయి ఆల్రెడీ ఈ కానిస్టేబుల్ని వీళ్ళకి ఆల్రెడీ మ్యాటర్ చెప్పి, నేను ఖచ్చితంగా ఆ అబ్బాయితోనే ఉండాలనుకుంటున్నా కాబట్టి ఆయనకు కౌన్సిలింగో వార్నింగో ఏదో ఇచ్చి మేమిద్దరం కలిసి ఉండేలాగా చెయ్యండి, దానికోసం మీకు ఇంత 50,000 ఇస్తున్నాను అనేటువంటిది చెప్పి ముందే మాట్లాడుకొని అప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళింది దిలీప్ కుమార్. అప్పుడు ఆయనని మాటలతోని వేధించడమే కాకుండా థ్రెటనింగ్ చేసిండ్రు, కొడతాము, 3rd డిగ్రీ ప్రయోగం చేస్తాము, తర్వాత నీ మీద కేసు కూడా వేస్తాము, ఇట్లా అన్ని భయాలు పెడుతూనే ఈ కేసుని నిలవనీయకుండా, అసలు కేసే కాకుండా ఆయన్నే తప్పు చేసినట్టుగా అక్కడ ప్రొజెక్ట్ చేస్తూ ఈయనని భయభ్రాంతులకు గురి చేసిండు. దీంతో దిలీప్ కుమార్కి అర్థమైంది ఏంటి అని అంటే, ఇది ఇంకా నా వల్ల అయ్యేటట్టు లేదు, ఖచ్చితంగా నా మీద ఏదో ఒకటి పెట్టేసి లోపల వేసేలాగున్నారు, నన్ను ఏదో దాంట్లో ఇరికించేలాగున్నారు అని ఫిక్స్ అయ్యింది. ఎందుకంటే పోలీస్ అఫీషియల్స్ కూడా అమ్మాయి తరఫునే మాట్లాడుతున్నారు, నా వర్షనే వినట్లేదు, నా వర్షనే వినకపోతే ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది, పోలీస్ 2 వర్షన్స్ విన్న తర్వాత ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలి. అట్లాంటిది ఇక్కడ కేవలం అమ్మాయి తరఫు నుంచే మాట్లాడుతూ తర్వాత ఈయనను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. ఒక్కసారి పోయిండు, 2 సార్లు పోయిండ్రు, ఇట్లా పంచాయతీలు నడుస్తున్నటువంటి టైంలోనే ఈయనకు విషయం ఏం తెలిసింది అంటే, ఆల్రెడీ ఈ అమ్మాయి పోలీసుల ప్రమేయం తీసుకొని వాళ్ళకు కొంత డబ్బు ఇచ్చి 50,000 రూపాయలు ఇచ్చి తనే మిస్టేక్ చేసినట్టుగా వాళ్ళిద్దరూ కలిసి ఉండేలాగా కంప్లీట్లీ ప్లాన్ చేసి ఇదంతా చేస్తున్నారు అని విషయం అర్థమైంది దిలీప్ కుమార్కి. ఇంకా చేసేదేం లేక ఇంకా నాకు ఆత్మహత్య శరణ్యం, ఈ విషయం ఎట్లయినా నేను వేరే వాళ్ళకు చెప్పాలనుకున్నా కూడా నేనే ఏదో తప్పు చేసినట్టుగా చూస్తున్నారు, కానీ అమ్మాయి తరఫునే సానుభూతి ఉంది, ఇక వర్కౌట్ కాదు అనుకున్నాడు. పాపం ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఫ్యాన్కి ఉరి వేసుకొని. కానీ ఉరి వేసుకునే ముందు, ఆత్మహత్య చేసుకునే ముందు మాత్రం తను వేసుకున్నటువంటి ప్యాంట్ మీద క్లియర్ కట్గా ఎవరెవరు నన్ను ఇబ్బంది పెట్టారు, అసలు ఏం జరిగింది, ఎవరికి ఎంత ముట్టింది, పోలీస్ అఫీషియల్స్ ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అదంతా కూడా తన ప్యాంట్ మీద పిన్ పాయింట్గా అన్ని పాయింట్స్ని రాసి
చనిపోయినటువంటి పరిస్థితి. ఇదే ఇప్పుడు పోలీసులకు ఎవిడెన్స్గా కూడా మారింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక కారణం. ఇప్పుడు దిలీప్ కుమార్ చనిపోవడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి పోలీసులు కూడా వన్ ఆఫ్ ది కారణమని ఆ ప్యాంట్ మీద రాయడంతో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రంగంలోకి దిగిండు. తర్వాత వాళ్ళని కొన్ని రోజుల పాటు సస్పెండ్ చేసిండు. ఈ ఇద్దరు కానిస్టేబుల్ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసిండు. ఆ తర్వాత ఈయననే కేసుని టేకప్ చేస్తున్నటువంటి పరిస్థితి. కంప్లైంట్ ఎవరు ఇచ్చిండ్రు అని అంటే ఇప్పుడు అబ్బాయి దిలీప్ కుమార్కి సంబంధించిన తండ్రి కంప్లైంట్ ఫైల్ చేసిండు. ఇద్దరి మధ్య గొడవలున్నాయి, కోడలికి కొడుకుకు మధ్య గొడవలున్నాయి. వీళ్ళు డైవర్స్ తీసుకుందామని అనుకున్నారు. కానీ మధ్యలో ఈ పోలీస్ వాళ్ళు ఎంటర్ అయ్యి ఇదంతా మేనేజ్ అయ్యి ఇగో ఈ ప్యాంట్ మీద నా కొడుకు రాసినటువంటి ప్రతి విషయం కూడా మీరు ఎంక్వైరీ చేయాల్సిందే, మాకు న్యాయం చేయాల్సిందే, ఇందులో ఎవరున్నా సరే వదిలిపెట్టద్దు అంటూ దీన్నే అంటే ఆ ప్యాంట్ మీద రాసినటువంటి సూసైడ్ నోట్నే మీరు ఆధారంగా చేసుకొని కేసు దర్యాప్తు చేయండి అని అంటూ ఆయన కేసు ఫైల్ చేసినటువంటి పరిస్థితి. నిజంగా ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందో ఏందో అర్థమైతలేదు. కానీ ఎంత ఘోరంగా ఉంటున్నాయి అనంటే భార్యలు భర్తల మీద, భర్తలు భార్యల మీద ఎవరు తక్కువ లేరు. సరి సమానంగా క్రైమ్ రికార్డ్ అవుతోంది. ఎస్పెషల్లీ ఐదర్ పెళ్లి చేసుకోకంటే ముందనుకోండి, లేకపోతే పెళ్లి చేసుకున్న వాళ్ళే ఎక్కువగా ఈ కేసెస్లో డిఫరెంట్ కంప్లైంట్ల వల్ల వాళ్ళని అంటే ఆ స్ట్రెస్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు, లేకపోతే ఎవరినో ఒకళ్ళని చంపుతున్నారు. సో ఈ ఘటన కూడా అట్లాంటిదే అనుకోవచ్చు. బట్ ఇక్కడ డైరెక్ట్గా పోలీసుల ఇన్వాల్వ్మెంటే ఉంది అని అంటూ ఆయన సూసైడ్ నోట్ రాయడంతో ఇది ఒక కొత్త కోణంలాగా అనిపిస్తుంది. ఎవరైనా సరే సూసైడ్ నోట్ రాస్తే పేపర్ మీదనో దేని మీదనో పెట్టి వాళ్ళు చనిపోయిన చోట పెట్టడం జరుగుతుంది. కానీ ఈయన మరి ఎందుకు అట్లా ప్యాంట్ మీద రాయాలనుకున్నాడు అనేది కూడా తెలీదు. ఎంక్వైరీలో ఆయన మొబైల్ని స్వాధీనం చేసుకున్నారు, ఆమె మొబైల్ని స్వాధీనం చేసుకున్నారు, ఈయన మొబైల్ని కూడా దిలీప్ కుమార్ ఎవరైతే చనిపోయినారో ఆయన మొబైల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. తండ్రి నుంచి పూర్తి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత కేసు ఫైల్ చేసిన తర్వాత ఈ ఫోన్ రికార్డ్స్లో, ఫోన్ కాల్స్లో ఏమేమి కన్వర్జేషన్స్ ఉన్నాయి, ఎవరైనా బెదిరించారా, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ మీదనే ఎలిగేషన్ వచ్చింది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. బికాస్ ఒక ప్రాణం పోయింది. మరి అమాయకుడు ప్రాణం పోయి ఉంటే మాత్రం ఇప్పుడు ఎవరైతే ఇద్దరు కానిస్టేబుల్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకు కూడా శిక్ష పడుతుంది, అట్లాగే జాబ్ కూడా పోయే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ ఈ అమ్మాయి మరి ఎందుకు అంత ఇష్టం లేదు అని చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు బలవంతంగా ఆయనతో ఉండాలనుకున్నది, అట్లాగే ఇబ్బంది పెడుతూ ఉండాలనుకుంటుంది. సో ఇవన్నీ విషయాల్ని కూడా తేల్చే పనిలో పోలీసులు ఎత్తపడ్డారు. కానీ ఒక్కసారిగా ఒక అబ్బాయి తను వేసుకున్నటువంటి ప్యాంట్ మీదనే సూసైడ్ నోట్ రాసి చనిపోవడం ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఒక ట్రెండింగ్ వార్తలాగా మారిపోయిన సిచ్యువేషన్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి